రేవంతం సారు మార్పులు చేసిన మునుపున్న తెలంగాణ చిహ్నం ఇంకా తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాటను మార్చడం మీద ఇంకా కారు గుర్తు లీడర్లు మాత్రం కాదుల్లా అన్ని పార్టీలు గుర్రుగున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న మేడం సుత పొట్టు పొట్టు మాటలు అన్నది. మేడం మాట్లాడిన మాటలు నా నోటితో నేనైతే చెప్పలేను గాని మీరే వినుండ్రి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సార్ మీద తెలుగుదేశం పార్టీ లీడరు సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్న మస్తు గరం అయింది. రేవంత్ రెడ్డి వాళ్ళ గురువు చంద్రాల్ సార్ నడిచిన దారిలోనే నడుస్తున్నాడని అన్నది. అంతేకాదు రేవంత్ సార్ తెలంగాణ లోగో కాకతీయ కళాతోరణం చార్మినార్ తీసేసుడు మంచి పద్ధతి కాదని ఫైర్ అయింది. కాకతీయ కళాతోరణం తెలంగాణ కొత్త లోగో నుండి తీసేస్తున్నట్లు మంత్రి సీతక్క పాత్రసుత ఉన్నదని మండిపడ్డది. చిత్రకారులు అనుకున్నాను, కానీ చరిత్రను వక్రీకరించేటటువంటి చాతుర్యం ఉన్న నాయకులని నేను అనుకోలేదు. చాలా గౌరవం ఉండేది మీరంటే. చరిత్ర పాఠాన్ని మార్చివేసి రేపటి తరాలకి విషయాన్ని మీరు నూరిపోయిపోతున్నారు. క్షమించండి ఇలా నేను మాట్లాడుతున్నందుకు. కాకతీయులు ఒక ఢిల్లీ రాజుని ఎదిరించి భారతదేశంలోనే రాజకీయ చరిత్రకే కాదు పరిపాలనా సంస్కరణలతో రైతుల సంక్షేమం కోసం, బడుగు వర్గాల కోసం, శ్రామిక వర్గాల కోసం పోరాడినటువంటి మహోన్నత ఉజ్వల చరిత్ర కలిగిన వారు. శిల్పకళా చాతుర్యంలో కానివ్వండి, పరిపాలనా విధానాల్లో గాని వన్నీ తెచ్చిన వారు. ఒక గణపతి మహాదేవుడు కమ్మ వంశస్థును చెందినప్పటికీ కూడా ఒక యాదవ మహారాణిని పెళ్లాడి యాదవులకిను ఒక కమ్మవారికి మధ్య, అగ్ర కులాలకి మధ్య చైతన్యాన్ని కల్పించి సామాజిక విప్లవానికి కూడా పాటుపడ్డటువంటి వ్యక్తి. అలాంటి రుద్రమదేవిని గురించి చెప్పాల్సిన పర్లేదు. అలాంటి ఔన్నత్యం కలిగినటువంటి కాకతీయ చరిత్రను వక్రీకరించి